స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. సాంబుని వివాహము. ధృతరాష్ట్రుని తనయుడైన దుర్యోధనునికి లక్ష్మణ అనే పెళ్ళిడికొచ్చిన కుమార్తె ఉన్నది. కురువంశంలో అత్యంత గుణవతి అయిన ఆ కన్యను వివాహము చేసుకోవాలని చాలామంది రాకుమారులు అనుకున్నారు. అటువంటి పరిస్థితులలో కన్య తన ఇష్టానుసారము వరుని ఎన్నుకోవడానికై స్వయంవరము ఏర్పాటు చేయబడుతుంది. అటువంటి స్వయంవర సభలో లక్ష్మణ తన భర్తను ఎంచుకోబోయేంతలో జాంబవతి కృష్ణుల తనయుడైన సాంబుడు రంగప్రవేశం చేశాడు. కృష్ణుని పుత్రులందరూ తమ తండ్రితో సమానంగా యోగ్యులై ఉండేవారు. దుర్యోధనుని పుత్రిక లక్ష్మణను సాంబుడు వరించాడు. కానీ ఆమె అతనిని ఇష్టపడలేదు. అందుకే అతడు ఆమెను స్వయంవరం నుండి బలవంతంగా హరించాడు. సాంబుడు లక్ష్మణను సభ నుండి బలవంతంగా ఎత్తుకొని పోయిన కారణంగా ధృతరాష్ట్ర భీష్మాది కురువంశీయులు సాంబుడు తమ కన్యను అపహరించడము తమ వంశ మర్యాదకు అవమానమని భావించారు. లక్ష్మణ అతనిని భర్తగా ఎంచుకోలేదని, తనకు ఇష్టమైన వరుని ఎంచుకునే అవకాశమును ఇవ్వక ఆమెను సాంబుడు బలవంతంగా అపహరించాడని వారందరికీ తెలుసు. అందుకే అతనిని శిక్షించాలని వారంతా నిర్ణయించారు. అతడు సిగ్గుమాలిన వాడని, కురువంశ ప్రతిష్టను మంటగలిపాడని వారు ఏకగ్రీవంగా సమ్మతించారు. అందువలన వారంతా కురుపెద్దల సలహాను అనుసరించి సాంబుని బంధించాలే గాని చంపకూడదు అని నిర్ణయించుకున్నారు. కన్య ఇప్పుడు సాంబునిచే స్పృశించబడింది కనుక అతనిని తప్ప వేరొకరిని పెళ్లాడలేదని వారు నిర్ణయానికి వచ్చారు. భీష్ముని వంటి వంశ పెద్దలు కూడా సాంబుని బంధించమనే చెప్పారు. ఆ విధంగా కురువంశీయులందరూ, ముఖ్యంగా మహాయోధులందరూ సమకూడి అతనికి బుద్ధి చెప్పాలని సిద్ధపడ్డారు. కర్ణుడు ఆ చిన్న యుద్ధానికి సేనాధిపతి అయ్యాడు. సాంబుని బంధించినప్పుడు యదువంశీయులు తమ పట్ల క్రుద్ధులవుతారని సాంబుని బంధించే ప్రణాళిక వేస్తున్న సమయంలో కౌరవులు చర్చించుకున్నారు. కౌరవులు తమలో తాము చర్చించుకుంటూ, వారు మనతో యుద్ధము చేయడానికి వచ్చినా వారు ఏం చేయగలుగుతారు? యదువంశీయులు కురువంశీయులతో ఏమాత్రమూ సరిపోలరు. ఎందుకంటే కురువంశీయులందరూ రాజులు కాగా యదువంశీయులు మనమిచ్చిన పృథ్వీనే ఏలగలుగుతున్నారు అని పలకసాగారు. అయినా తమ పుత్రుడు బంధించబడిన కారణంగా వారు యుద్ధానికి దిగితే మనము వారికి చక్కని గుణపాఠం చెబుదాము అని కౌరవులు తలచారు. ఈ ప్రకారంగా భీష్మ ధృతరాష్ట్రాది కురుపెద్దలతో చర్చించి వారి అనుమతిని తీసుకున్న వారై కర్ణుడు, శల్యుడు, భూరి, యజ్ఞకేతువు, వధువు తండ్రి అయిన దుర్యోధనుడు అనే 5 మహాయోధులు భీష్మదేవుని నేతృత్వంలో సాంబుని బంధించడానికి సిద్ధపడ్డారు. మహారథులు అందరూ కలిసి సాంబుని బంధించాలనుకున్నారు. సాంబుడు కూడా మహారథుడే. అయినా అతడొక్కడే మహారథులతో పోరాడవలసి వచ్చింది. అయినా కురువంశ యోధులు తన వెంటబడి బంధించడానికి వచ్చినా అతడు భయపడలేదు. అప్పుడు అతడు ఒంటరిగానే చక్కని ధనస్సును చేపట్టి నిలబడ్డాడు. సేనను నడుపుతున్న కర్ణుడు అప్పుడు సాంబునితో, ఎందుకు పారిపోతున్నావు? కాస్త నిలబడు, నీకిప్పుడే మేమందరము మంచి గుణపాఠం చెబుతాము అని పంతమాడాడు. సాంబుడు ఆ పంతమును విని వారి ఎదుట ఒంటరిగానే నిల్చున్నాడు. కానీ వెంటనే అతనిపై మహారథులచే బాణవర్షము కురిపించబడింది. సాంబుడు వారిపై గొప్ప నైపుణ్యంతో యుద్ధం చేశాడు. మొట్టమొదలు అతడు 6 మహారథులను 6 వేర్వేరు బాణాలతో కొట్టాడు. తరువాత అతడు 4 బాణములను ప్రయోగించి ప్రతి రథమునకు గల 4 గుర్రాలను వధించాడు. ఆ తరువాత ఒక్కొక్క రథసారథిని ఒక్కొక్క బాణముతో వధించి కర్ణాది మహారథికులను ఒక్కొక్క బాణముతో కొట్టాడు. సాంబుడు ఒంటరిగా తమందరితో ఎంతో నేర్పుగా యుద్ధము చేయడం గమనించి మహారథులందరూ అతని అచింత్య శక్తిని అభినందించారు. సాంబుడు అద్భుతమైన వాడని వారు నడి యుద్ధములోనూ ఒప్పుకున్నారు. కానీ యుద్ధము క్షత్రియ స్ఫూర్తితో సాగింది. యుక్తము కాకపోయినా అప్పుడు అందరూ కలిసి రథమును విరిచి సాంబుని రథశూన్యుని చేశారు. 6 మహారథులలో 4 అతని 4 గుర్రాలను చంపారు. ఒకడు అతని సారథిని చంపాడు. ఒకడు సాంబుని ధనుస్సును విరిచాడు. ఈ ప్రకారంగా అతి కష్టం మీద తీవ్రమైన యుద్ధం తర్వాత వారందరూ సాంబుని రథశూన్యుని చేసి బంధించారు. ఆ విధంగా కురువీరులందరూ విజయులై తమ కన్యను అతని చెంత నుండి తీసుకున్నారు. ఆ తరువాత వారంతా విజయోత్సాహముతో హస్తినాపురంలో ప్రవేశించారు. సాంబుడు బంధించబడినాడనే వార్తను నారదముని వెంటనే యదువంశీయులకు చెప్పి కథనంతా వివరించాడు. 6 మహారథులచే సాంబుడు అధర్మంగా బంధింపబడినాడని విని యదువంశీయులు క్రుద్ధులయ్యారు. అప్పుడు యదువంశాధిపతి అయిన ఉగ్రసేనుని అనుమతితో వారంతా కౌరవుల రాజధానిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. కురువంశీయులు ఒకరితో ఒకరు కలహించడము బలరామునికి నచ్చలేదు. అందుకే అతడు ఆలోచించి
వారితో యుద్ధము చేయడానికి బదులు నేనక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తాను, పరస్పర అవగాహనతో యుద్ధము జరగకుండా చూస్తాను అని అనుకున్నాడు. నవవధువు లక్ష్మణతో పాటు సాంబుని విడిపించగలిగితే యుద్ధము తప్పిపోతుందని అతడు భావించాడు. అందుకే వెంటనే అతడు బ్రాహ్మణ పురోహితులతోనూ కుల పెద్దలతోనూ కూడి చక్కని రథములో హస్తినాపురమునకు బయలుదేరాడు. కురువంశీయులు ఆ వివాహానికి ఒప్పుకొని యాదవులతో యుద్ధాన్ని నివారిస్తారని అతనికి చాలా నమ్మకం ఉంది. హస్తినాపుర పొలిమేరలకు చేరిన తరువాత బలరాముడు పురంలోనికి ప్రవేశింపక నగరం వెలుపల ఉన్నట్టి ఒక ఉపవన గృహములో విడిది చేశాడు. పిమ్మట అతడు కురు ప్రముఖులను కలుసుకొని వారు యదువంశీయులతో యుద్ధము చేయగోరుతున్నారో లేదా పరిష్కారం చేయగోరుతున్నారో తెలుసుకుని రమ్మని ఉద్ధవుని పంపాడు. కురువంశ పెద్దలను కలవడానికి వెళ్ళిన ఉద్ధవుడు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, బాహ్లీకుడు వంటి ముఖ్యులందరినీ కలిశాడు. అందరికీ యథావిధిగా వందనము చేసిన తరువాత అతడు పురద్వారము వెలుపల వనములో బలరాముడు విడిది చేయడం గురించి వారికి తెలియజేశాడు. కురువంశ పెద్దలందరూ, ముఖ్యంగా ధృతరాష్ట్ర, దుర్యోధనులు అది విని ఆనందభరితులయ్యారు. తమ కుటుంబానికి బలరాముడు పరమ శ్రేయోభిలాషి అని వారికి బాగా తెలుసు. ఆ వార్త వినగానే వారి ఆనందము అవధులు దాటింది. వారు ఎంతో ఆదరంగా ఉద్ధవుని ఆహ్వానించారు. తరువాత బలరాముని యథావిధిగా ఆహ్వానించడానికై వారు స్వాగత కార్యానికి కావలసిన మంగళకర ద్రవ్యాలను తీసుకుని నగరం వెలుపలికి వచ్చారు. వారు బలరామునికి గోవులను, ఆర్ఘ్యమును సమర్పించి బలరాముని అర్చించారు. అతడు భగవంతుడని చక్కగా ఎరిగి ఉన్నందున వారంతా గౌరవముతో నమస్కరించారు. పరస్పర క్షేమ సమాచారమును అడుగుతూ వారు స్వాగత వచనాలు పలికారు. ఆ మర్యాద పూర్తి కాగానే బలరాముడు గంభీరమైన స్వరముతో అత్యంత ధైర్యంగా పలుకుతూ, మిత్రులారా, పరమశక్తివంతుడైన ఉగ్రసేన మహారాజు ఆజ్ఞను తీసుకుని నేను దూతగా మీ దగ్గరకు వచ్చాను కనుక ఈ ఆదేశాన్ని శ్రద్ధగా వినవలసింది. మీరు క్షణమైనా ఆలస్యం చేయకుండా ఈ ఆజ్ఞను అమలుపరచండి. ఒంటరివాడు పుణ్యవంతుడు అయిన సాంబునితో కురువీరులు అందరూ కలిసి అధర్మంగా యుద్ధం చేశారని, అతి కష్టముతోనూ అధర్మంగానూ మీరంతా అతనిని బంధించారని ఉగ్రసేనునికి తెలుసు. నేను కూడా ఆ వార్తను విన్నాను. అయినా మనం పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము కనుక అది విని నేను కలత చెందలేదు. సత్సంబంధాలను ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. అనవసరమైన కలహాన్ని పక్కకు పెట్టి మనము మైత్రిని కొనసాగించాలి. కనుక వెంటనే సాంబుని విడిచిపెట్టి నవవధువు లక్ష్మణతో పాటు అతనిని నా చెంతకు తీసుకుని రండి అని అన్నాడు. వీరత్వమును, అధికారమును, ధైర్యమును కూడిన ఆ ఆజ్ఞాపూర్వకమైన స్వరముతో బలరాముడు పలికినది విన్న కురువీరులు ఆ మాటలను మెచ్చలేదు. పైగా వారు ఉద్రేకపడుతూ గొప్ప క్రోధముతో ఈ విధంగా పలుకసాగారు. ఆహా, పరమాశ్చర్యాన్ని కలిగించే ఈ మాటలు కలియుగానికి సరిపోయేవిగా ఉన్నాయి. లేకపోతే బలరాముడు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం ఏమిటి? బలరాముని మాట, స్వరము కేవలము నిందాపూర్వకంగా ఉన్నాయి. కాలప్రభావం వలన కిరీటము నిలిచే శిరముపైకి పాదరక్షలు ఎక్కగోరినట్లు కనిపిస్తున్నది. వివాహము ద్వారా మేము యదువంశముతో సంబంధాన్ని కలిగి ఉన్నాము. దీని ద్వారా వీరికి మాతో కలిసి ఉండడానికి, భోజనం చేయడానికి, నిద్రించడానికి అవకాశము ఇవ్వబడింది. ఇచ్చట వీరు వీటి నుండి లాభాన్ని పొందాలనుకుంటున్నారు. మా రాజ్యంలో కొంత భాగాన్ని పాలించడానికి ఇవ్వకముందు వీరికి ఎటువంటి పదమూ లేదు. ఇప్పుడు వారే మమ్ము శాసించాలని యత్నిస్తున్నారు. వింజామరులను, శంఖములను, శ్వేతఛత్రమును, సింహాసనమును, కిరీటమును, రాజశయ్యను, వీటితో పాటు రాజులకు అవసరమయ్యే సమస్తమగు రాజచిహ్నాలను వాడుకోవడానికి యదువంశానికి మేమే అనుమతినిచ్చాము. మన సన్నిధిలో వారు అటువంటి రాజలాంఛనాలను ఉపయోగించకూడదు. కానీ మన కుటుంబ సంబంధం వలన వారికి మనము అడ్డు చెప్పలేదు. అందుకు ఇప్పుడు మననే ఆదేశించే తెగువ వారికి వచ్చింది. ఈ సిగ్గుమాలిన తనము ఇంక చాలు. ఇక అటువంటివి వారు చేయడము మనము సమ్మతింపబోము. రాజచిహ్నాలను వాడుకోవడానికి కూడా వారిని అనుమతించము. అవన్నీ వారి నుండి తీసివేసుకోవడము సర్వోత్తమము. ఈ యదువంశీయులు తమకు అన్నం పెట్టిన వారిపైననే ఎదురు తిరుగుతున్నారు. మనమిచ్చిన కానుకలు, మన కరుణ వలనే వీరికి ఈ సమృద్ధి వనగూడింది. అయినా వీరు సిగ్గు లేకుండా మనలనే శాసించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆహా, ఈ పనులు ఎంత శోచనీయమైనవి! భీష్మ, ద్రోణాది కురువీరులు అనుమతించకపోతే ప్రపంచము ఎన్నడూనూ దేనిని అనుభవించలేదు. బలరాముని ముందే కౌరవులు యదువంశము గురించి అవమానకరంగా దుర్భాషలు పలికి పురంలోనికి వెళ్ళిపోయారు. బలరాముడు వారి అవమానపూరిత మాటలను ఓపికగా విన్నప్పటికీ, వారి అనాగరిక వ్యవహారాన్ని కేవలము చూస్తూ ఉండిపోయినప్పటికీ అతడు కోపంతో రగిలిపోతున్నాడని, ప్రతీకారం చేయడానికి ఆలోచిస్తున్నాడని అతని ముఖము స్పష్టంగా తెలియజేసింది. అతని రూపము ఎంత ఉద్రేకంగా అయిందంటే అతనిని చూడటమే ఎవరికైనా కష్టంగా అయింది. అప్పుడు అతడు బిగ్గరగా నవ్వుతూ, మనిషి తన కుటుంబము, ఐశ్వర్యము, అందము, భౌతిక పురోగతి కారణంగా గర్వితుడైతే శాంతిమయ జీవితాన్ని కోరక ఇతరులతో జగడమాడడానికి సిద్ధపడతాడన్నది నిజమే.
అటువంటి వ్యక్తికి మంచి నడవడికకు, శాంతిమయ జీవనానికి ఉపదేశాలు చేయడము వ్యర్థము. దానికి బదులు అతనిని ఏదో విధంగా శిక్షించాలి. కురువంశీయులు ఎంత సిగ్గుమాలిన వారో చూడండి. సాక్షాత్తుగా శ్రీకృష్ణునితో పాటు యదువంశీయులందరూ క్రుద్ధులైనప్పటికీ నేను శాంతిమయ పరిష్కారాన్ని చేయాలనుకున్నాను. వారంతా కురురాజ్యంపై దండెత్తే యత్నంలో ఉన్నా నేను వారిని శాంతింపజేసి యుద్ధము లేకుండా పరిస్థితిని చక్కబరిచే కార్యభారాన్ని చేపట్టాను. అయినా ఈ మూఢులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. వీరంతా నిజానికి అధర్మవర్తనులు కనుక వీరికి శాంతిమయ పరిష్కారము అక్కరలేదని స్పష్టమగుచున్నది. యదువంశాన్ని దూషిస్తూ వీరు గర్వంతో నన్ను పదే పదే అవమానించారు అని బలరాముడు పలుకసాగాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడైన ఉన్నతమైన సింహాసనంలో కూర్చుండి ఎల్లరినీ ఆదేశించడానికి అర్హుడు కాడా? సరే, వీరు ఆ విధంగా ఆలోచిస్తే మంచి గుణపాఠం చెప్పడానికి తగిన వారవుతారు. చామరము, శ్వేతఛత్రము, రాజ్యసింహాసనము, ఇతర రాజోచిత వస్తువుల వంటి రాజలాంఛనాలను యదువంశం వాడకూడదని వీరన్నారు. జగదీశ్వరుడు, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడును ఈ రాజలాంఛనాలను వాడుకోలేడా? అయినా రాజలాంఛనాలను ఉపయోగించడానికి లేదా రాజ్యసింహాసనంపై కూర్చుండడానికైనా అతడు తగడా? ఆహా, యదువంశీయులను పాదరక్షలుగాను తమను కిరీటములుగాను ఈ మూర్ఖులు భావించడం ఎంత శోచనీయము. ఈ కురువంశీయులు తమ సంపత్తులను, ఐశ్వర్యాన్ని చూసుకొని మత్తిల్లినారు అనుట సుస్పష్టము. వారు పలికిన ప్రతి మాట మూర్ఖమైనదే, అసంబద్ధమైనదే. నేనిప్పుడే వారికి బుద్ధి చెబుతాను. వీరిపై చర్య తీసుకొనకపోతే తప్పు చేసినట్లే అవుతుంది. కనుక నేడే ప్రపంచాన్ని కౌరవరహితం చేసేస్తాను. వెంటనే వారినందరినీ నశింపజేస్తాను. ఈ విధంగా పలుకుతూ బలరాముడు ఎంత కోపంగా కనిపించాడంటే సమస్త జగత్తునే కాల్చి భస్మం చేయనున్నట్లు తోచింది. అతడు లేచి నిలబడి చేతిలో హలాయుధమును తీసుకుని దానితో భూమిని త్రవ్వసాగాడు. ఆ ప్రకారము హస్తినాపురం పూర్తిగా భూమి నుండి వేరైంది. తరువాత అతడు దానిని గంగా ప్రవాహం వైపు లాగడము మొదలుపెట్టగానే భూకంపం వచ్చినట్లుగా హస్తినాపురం పెద్దగా కంపించసాగింది. అప్పుడు సమస్త నగరమే ధ్వంసం కానున్నట్లు తోచింది. తమ పురము గంగలో పడబోవడం చూసి పురజనులందరూ గొప్ప ఆర్తితో అరవడం విని కురువంశీయులకు వెంటనే బుద్ధి వచ్చింది. జరుగుతున్నదేమిటో వారికి అర్థమైంది. అప్పుడు వారు క్షణమైనా వేచి ఉండక తమ కన్య లక్ష్మణను ఆమె ముందు సాంబుని నిలిపి తీసుకుని వచ్చారు. కురువంశీయులందరూ బలరాముని ముందుకు చేతులు కట్టుకొని వచ్చి క్షమార్పణను వేడారు. ఈసారి వారంతా బుద్ధి కలిగి మాట్లాడసాగారు. ఓ బలరామ, సర్వానందనిధి, సమస్త జగత్తును పోషించి భరించేవాడా, దురదృష్టవశాత్తు మేము నీ అచింత్య శక్తిని ఎరుగలేకపోయాము. ప్రభు, మేము మూఢులమని భావించవలసింది. మా బుద్ధి భ్రమితమైంది. అది సక్రమంగా లేదు. అందుకే నిన్ను క్షమార్పణ వేడుకోవడానికి మేము వచ్చాము. దయచేసి మమ్మ క్షమించు. నీ పదముల పడి పదే పదే నమస్కరిస్తున్నాము. మేమిప్పుడు నీకు సంపూర్ణ శరణాగతులము. కనుక మా ఎడ దయగొని మమ్ము రక్షించవలసింది. ఈ రకంగా భీష్మదేవుడు మొదలుకొని దుర్యోధనుని వరకు గల కురువంశ ప్రముఖులందరూ స్తుతించగా బలరాముడు ప్రసన్నుడై భయపడవలదని పలుకుతూ అభయమినిచ్చాడు. వారు వెంటనే తమ కన్యకను ఆనందముతో సాంబునకు ఇచ్చారు. దానితో సమస్య తీరిపోయింది. పుత్రికా వాత్సల్యము కలిగిన దుర్యోధనుడు సాంబునితో ఆమె వివాహాన్ని వైభవపేతంగా జరిపించాడు. కట్నంగా అతడు 60 ఏళ్ల వయసు కలిగిన 1200 ఏనుగులను సమర్పించాడు. వాటితో పాటు 10,000 చక్కని గుర్రాలను, సూర్యప్రభలు కలిగిన 6,000 రథాలను, స్వర్ణాభరణ భూషితులైన 1000 మంది దాసీజనులను కూడా అతడు కట్నంగా ఇచ్చాడు. యాదవ ప్రముఖుడైన బలరాముడు వరుడు సాంబునికి రక్షకునిగా వర్తిస్తూ ఆనందంగా ఆ కట్నాన్ని స్వీకరించాడు. కౌరవుల పక్షము నుండి లభించిన గొప్ప ఆదరమునకు అతడు మిక్కిలి సంతుష్టుడై క్రొత్త జంటను తీసుకుని ద్వారకాపురికి చేరుకున్నాడు. బలరాముడు విజయోత్సాహముతో ద్వారకకు చేరుకొని పురజనులను కలుసుకున్నాడు. బలరాముడు విజయోత్సాహంతో ద్వారకకు చేరుకొని సాంబుని వివాహ వృత్తాంతాన్ని వివరించగా అతడు హస్తినాపురాన్ని కంపింపజేసిన విధమును విని యదువంశీయులు చకితులయ్యారు.